బ్రహ్మము వేద్యాలకు అవధిగా అంతంగా ఉన్నది అని ఈశ్వరుడు ఇక్కడ సూచన చేశాడు. వేద్యానాం సీమాంతం. ఇక మనకి ఎక్కడ ఎవరిని పట్టుకోవాల్సిన పని లేదు, అంతే. గురువుని పట్టుకున్నావు కదా, ఇంకెందుకు వాళ్ళ వీళ్ళ వెంట పరిగెత్తుతావు. ఇది గడ్డి మేస్తూ ఉన్న పశువులు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ కాసేపు, అక్కడ తినాలి అనే ఆశతో అక్కడికి పోతాయి, ఇక్కడ తినాలి అనే ఆశతో ఇక్కడికి పోతాయి. అట్లా 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 తిరుగుతూనే ఉంటాయి. కానీ తెలివైన పశువులు ఒకే చోట ఉండి పూర్తిగా ముగించేస్తాయి, తినేస్తాయి. అది దూరంగా చూసి అక్కడ బాగుందేమో అక్కడికి పోయింది, ఇంకో చోటకి చూసి అక్కడ బాగుందేమో అక్కడికి పోయింది. ఇలా మొత్తం తిరుగుతోంది. సాయంత్రం అయిపోయింది. వచ్చాడు ఆ యజమాని, వచ్చి ఆ గోవుని లాక్కెళ్ళిపోయాడు, ఆ పశువుని లాక్కెళ్ళిపోయాడు. ఎక్కడా తినలా అది పూర్తిగా, దానికి ఇంకా ఆకలి అట్లాగే ఉంది. ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు, ఇది చాలా కష్టకరమైంది.